గారు. ప్రైజ్ లార్డ్ అండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా క్రైస్ట్ రిజ్జోన్ అంట మార్కు 1:14 ప్రకారం తండ్రి అయిన దేవుడు ఎవరు అంటున్నాడు. ఇదే విషయంలో చాలామంది పొరపాట్లు పడుతున్నారు ప్రియ సహోదరుడా. నేను కూడా చాలా పరిశీలన చేస్తున్నాను. నేను కూడా చాలా దేవుడిని తండ్రి అయిన దేవుడా? లేకపోతే కుమారుడైన దేవుడా? పరిశుద్ధాత్మ దేవుడా? లేకపోతే త్రియేక దేవుడా? ఈ విషయాల గురించి నేను చాలా, చాలా, చాలా పరిశీలన చేస్తున్నాను. అందరూ ఒక దేవుడే అన్ని వేళలో ఉన్నాడు అని చెప్తున్నారు. అదేవిధంగా ఒక్కాయన్నే 3 చోట్ల పనిచేస్తున్నాడని చెప్తున్నారు. తండ్రిగాను ఉన్నాడు, కుమారుడుగాను ఉన్నాడు, తండ్రి అయిన దేవునిగా ఉన్నాడు అని తెలియపరుస్తున్నారు. కానీ అది నేను గూడా చాలా పరిశీలన చేస్తున్నాను. మీరు చెప్పింది నేను 100% నేను రాసిపెట్టుకుంటాను ప్రియ సహోదరుడా. క్రైస్ట్ రిజో గారు. నేను రాసిపెట్టుకొని దీని విషయాన్ని నేను చాలా కంపల్సరీ పరిశీలన చేసి మీకు సమాధానం ఇస్తాను. నమ్మండి, విశ్వసించండి.